అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఇక్కడే కూర్చుంది కదే. అయ్యో ఎక్కడికి వెళ్ళిందే? గాయత్రి, కొంప తీసి మనం కొబ్బరి బొండంలో టాబ్లెట్ కలపడం గాని చూసేసిందా? దానికి అబోర్షన్ చేయించడానికే తీసుకొచ్చామని అర్థమైపోయి ఉంటుందా? అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుందేమో. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇవాళ ఎలాగైనా దాని సమస్య గట్టెక్కించాల్సిందే. సౌందర్య, వెళ్ళి వెతుకుదాం పదా. నర్స్, పేషెంట్ తాలూకా వాళ్ళని వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నా ప్రాబ్లమా? నథింగ్ టు వరీ, జస్ట్ బీపీ డౌన్ అయింది అంతే. ఏమ్మా, టైంకి ఫుడ్ తీసుకుంటూ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను. లేదు లేదు, అబద్ధం చెప్తుంది. 2 రోజుల నుంచి అసలు సరిగ్గా తినడం లేదు, మందులు వేసుకోవడం లేదు. మరి అలా చేస్తే ఇలాగే అవుతుంది కదమ్మా. మీరెందుకు సరిగ్గా తినట్లేదు? ఏమైంది? మీ ప్రాబ్లం ఏంటి? అది అమ్మకి. ఏం లేదు డాక్టర్ గారు, ఆకలి వేయడం లేదు అంటున్నారు అంతే. ఇట్స్ ఓకే. ఇందాకే ఇంజెక్షన్ చేశాను. ఒక 15 మినిట్స్ తర్వాత మీరు పేషెంట్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకొక విషయం, ఆవిడ అస్సలు స్ట్రెయిన్ అవ్వకూడదు. ఫుడ్ అండ్ టాబ్లెట్స్ టైం టు టైం తీసుకోవాలి. లేకపోతే ఇలాగే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే డాక్టర్. ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. ఇదిగోండి, ఈ మెడిసిన్స్ వాడండి. అలాగే డాక్టర్. ప్రసన్న రా. ప్రసన్న, అమ్మకేం కాదని డాక్టర్ చెప్పారు కదా, యూ డోంట్ వరీ. నువ్వు అక్కడ కూర్చో, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఓకే సార్. నానా, ఆనంది. నానా. అమ్మా ఆనంది. నానా, ఏమి వినిపించడం లేదు. నానా, నానా. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నానా, వినిపించట్లేదు. నానా, ఇక్కడ సిగ్నల్స్ లేనట్టున్నాయి. నేను తర్వాత చేస్తాను. హలో హలో. ఎక్కడికి వెళ్ళుంటుంది ఈ పిల్ల? ముందా విశ్వం గాడిని ఎలాగైనా పట్టుకోవాలి.
కోసం వస్తే ప్రసన్న మహేష్ సార్ ఉన్నారు. బాబోయ్, డబుల్ ట్విస్ట్. అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వీళ్ళని చూసి ఆనంది భయపడి వెళ్ళిపోయి ఉంటుందా? సార్, మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు. పద. ఎవరై ఉంటారు? ఆనంది, ఏంటి? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయావే? నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నామో తెలుసా? అయినా కూర్చున్న చోట ఉండలేవా? ఇదేమన్నా మన హాస్టలా? ఊరికే అలా రౌండ్ వేయడానికి? ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నారు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావే? మా నాన్న ఫోన్ చేశారు. లైన్ కలవట్లేదని సిగ్నల్ కోసం అలా వెళ్ళాను. ఇప్పుడు ఫోన్ మాట్లాడకపోతే వచ్చిన నష్టం ఏంటంట? ఏ సౌందర్య, అరవకే, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని? ఎవరు వాళ్ళు? అది అది అదేనే. హాస్పిటల్లో గట్టిగా అరుస్తూ మాట్లాడితే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు కదా, అప్పుడు స్టాఫ్ వాళ్ళు వచ్చి మనల్ని తిడతారు అంటున్నా. అవును, అంకుల్తో మాట్లాడావా? లేదే, లైన్ కలవట్లేదు. ఆ విశ్వం ఇంకా రాలేదా? వస్తాడే, రా, అలా కూర్చుందో గాని రా.